వాటర్ తీసుకొని దానిలో ముందుగా చేసి పెట్టుకున్న ఫ్లోర్ మిశ్రమాన్ని వడగట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఓన్లీ కార్న్ ఫ్లోర్ వేసుకుంటే మనం వడకట్టక్కర్లేదండి. నేను హెల్దీ కోసం జొన్నపిండి వేశాను, అందుకని ఈ పిప్పంతా పోయేలా వడగట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, మధ్యకి చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. దీనిలో ఈ ఫ్లోరు బీట్రూట్ మిశ్రమాన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకొని డ్రై జింజర్, శొంఠి పొడి, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు సూప్కి ఎంత థిక్నెస్ కావాలో అంతవరకు ఉంచుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను అందులో వేసుకొని బాగా కలపాలి. పాస్తా వేసిన తర్వాత ఎక్కువగా ఉడకక్కర్లేదండి. ఓన్లీ ఆ శొంఠి పొడి, మిరియాల పొడి, బీట్రూట్ ఫ్లేవర్ పడితే సరిపోతుంది. ఇలా స్టవ్ ఆపేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టి మీరు కూడా